జోష్ణ గారు ఏంటండి అప్రజాస్వామికంగా చేస్తున్నారట, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారట, చంద్రబాబు నాయుడు గారికి ఇదే లాస్ట్ ఎన్నికలట, ఆయన నరకానికి పోతారట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసుంటారు మీరు ప్రెస్ మీట్, చాలా 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 అంశాలు ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఎటువైపు వెళ్తున్నాయి? ఒక్క జడ్పీటీసీ ఎన్నికల కోసం ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతుంది? రేపు జరగబోయే ఎన్నికలకి అసలు ఎలా జరుగుతాయని ఊహించుకోవాలి జనాలు. ఆ బయట ఒకసారి వినండి, బయట ప్లే చేయండి అమ్మా. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితవు పలుకుతా ఉన్నా, మీరు చేస్తా ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని. తప్పుడు పునాదులకు మీరు వేస్తా ఉన్నారు, తప్పుడు పునాదులు వేస్తా ఉన్నారు. ఇది రేపొద్దున వృక్షం అవుతుంది. మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది. మీరు గ్రామాలలో ఈరోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ మాదిరిగా చేయడాలు, దుర్మార్గాలు, ఇవన్నీ కూడా రేపొద్దున మీకు చుట్టుకుంటాయి. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. రైట్, ఇదండి మాజీ సీఎం గారు వ్యాఖ్యలు. వర్మగారు, ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. వర్మగారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భాషలో నేనైతే మాట్లాడినది మీకు కూడా తెలుసు, కాకపోతే ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. 35 సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ గా పులివెందుల ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు ప్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఇవాళ బ్రహ్మాండంగా ఒక 11 మంది నామినేషన్ చేశారు. మరి 11 నంబర్ ఆయనకి నచ్చకాయని ఏమన్నా అట్లా మాట్లాడుతున్నాడో నాకు తెలియదు వర్మ గారు, కానీ 11 మంది అక్కడ నామినేషన్ చేశారు. వాళ్ళు క్యాంపెయిన్ చేసుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ప్రక్రియ ఉందో ఎన్నికల ప్రక్రియ సజావుగా అక్కడ సాగింది. బార్లు తీరి ప్రజలు అక్కడ ఓట్లు వేశారు. ఇది కదా మనం చూసింది నిన్న. వర్మ గారు ఏమన్నా డిఫరెంట్ గా చూసారా మీరు? ఏమన్నా ఇంతగా చూసింది ఇటు ఒంటిమిట్లో కావచ్చు, ఇటు కావచ్చు, పులివెందులో కావచ్చు, జరిగింది ఇదే కదా. దీనికి వెళ్ళి వాళ్ళు వచ్చి ఏదో జరిగిపోయింది అంటే వీళ్ళకి దొంగోట్లు వేయనందుకు వీళ్ళకి బాధ, లేకపోతే వీళ్ళు ఏ రకంగా అయితే ఇన్ని రోజులు బలవంతపు ఏమంటారంటే ఏకగ్రీవాలు చేసుకున్నారో, లేకపోతే ఇవన్నీ చేశారో అది వీళ్ళ బాధ. ఏంటి వీళ్ళ బాధ అసలు నాకు అర్థం కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రోజున ఏదైతే ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారో అనిపించిందండి. ఓడిపోతున్నారు, ఆ ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది ఎలా తీయాలో అర్థం కాక ఇలా మాట్లాడారేమో అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత, ఒక ఎమ్మెల్యే, తనకు సంబంధించినటువంటి పార్టీని ఆయనకు ఒక దిశానిర్దేశం చేయాల్సినటువంటి వ్యక్తి. ఎవరు ఏమన్నా తప్పు మాట్లాడితే ఆ తప్పుని సరిదిద్దాల్సినటువంటి వ్యక్తి ఐడియల్ గా అయితే. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాడినటువంటి భాష ఏంటి ఆలోచన చేయండి ఒక్కసారి. వర్మ గారు మీరే అన్నారు ఆయన అనవసర విషయాలు మాట్లాడారని. కానీ ఒక్క మాట అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భాష మనం మాట్లాడడం కాబట్టి అలా మాట్లాడడం, కానీ లేకపోతే ఎంతసేపు పడుతుందండి ఆయనలా మాట్లాడడానికి? ఎంతసేపు పడుతుంది ఎవరికైనా సరే? కానీ దట్ ఈస్ హైలీ అన్బికమింగ్ ఆఫ్ అ పొలిటికల్ లీడర్ అంటానండి. ఎవరు కూడా అలా మాట్లాడకూడదు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అని అంటే, మేము అక్కడ ఏం తప్పు చేసామండి చెప్పండి మీరు. వర్మ గారు చాలా ట్రాన్స్పరెంట్ గా మాట్లాడుతున్నాం. ఏమన్నా మేము నామినేషన్ లేకుండా అడ్డుకున్నామా? వాళ్ళు ఎలా అయితే 2020లో అడ్డుకున్నారో అలా ఏమన్నా అడ్డుకున్నామా? లేకపోతే నామినేషన్ పత్రాలు గుంజుకెళ్ళిపోయామా? లేకపోతే నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి వాళ్ళ చేతుల్లోనికేమా? ఏం చేశామండి? ఇవి వాళ్ళు కదా చేసే 2020 ఎలక్షన్స్ లో. మేమేమన్నా అది చేసామా? 11 మంది నామినేషన్ చేశారు, 11 మంది ప్రచారం చేశారు, 11 మందికి సంబంధించినటువంటి వాళ్ళు ఓట్లు వేశారు. నువ్వు ప్రజలకు మంచి చేస్తే నీకేస్తారు, మేము ప్రజలకు మంచి చేస్తే మాకేస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. దానికి కూడా ఈ ఫుల్ ఏంటండి వీళ్ళకి? నాకు అర్థం కాలేదు. నాకేమనిపించింది అని అంటే, అసలు ఎలక్షన్లు జరగకూడదు, కేవలం ఏకగ్రీవాలు మాత్రమే వాళ్ళు జరగాలి అని అనుకున్నారు. నేను మీకు చెప్తాను ఎందుకనంటే, నాకు తెలిసి 2020లో కేవలం కడప జిల్లాలో మాత్రమే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను మీకు ఆ నంబర్ కూడా చెప్తాను వర్మ గారు, కేవలం కడప జిల్లాలో మాత్రమే ఆల్మోస్ట్ ఒక 70% పై 79% ఎంపీటీసీలో 79% ఏకగ్రీవాలు, జెడ్పీటీసీలో 76% ఏకగ్రీవాలు. మీరు కడప ఒకటే చెప్తున్నారు. గతంలో 19 నుంచి 24 వరకు ఓవరాల్ గా రాష్ట్రంలో 43 నుంచి 45% ఎనానిమస్లే. అసలు వన్ సైడ్. ఇంకా దాని గురించి ప్రస్తావన అవసరం లేదు. నేను ఒకటే చెప్తున్నాను వర్మ గారు, ఇప్పుడు అక్కడ ఎలక్షన్ జరిగాయి కదా. మీకు ఇంకోటి ఇవాళ వచ్చి
వచ్చేసి అసలు అసలు ఎంత రచ్చ చేస్తున్నారు అని అంటే ఏదో జరిగిపోయింది అని ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకటే చెప్తున్నాను, ఆకాశం మీద ఉమ్మేస్తే మన మొహం మీద పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి కదా.